తెలంగాణ ప్రజలకు నా శతకోటి వందనాలు. ఈ వీడియో చూస్తున్న నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కి, తెలంగాణ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ 8వ తేదీన రేషన్ కార్డు ఉన్న వారికి ఒకేసారి 3 శుభవార్తలు. తెలిస్తే పండగే పండగ. ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మిత్రులారా. మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ పథకంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే తమ అందరికీ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న రైతన్నలకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు కూడా ఈ వీడియో చేరవేయడం అనేది జరుగుతుంది. కావున వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు, శ్రేయోభిలాషులు షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఏప్రిల్ 8వ తారీఖున రేషన్ కార్డు ఉన్న వారికి ఒకేసారి 3 శుభవార్తలు. అయితే ఆ 3 శుభవార్తల్లో మొట్టమొదటి శుభవార్త, మహిళలకు 2500 రూపాయలకు నాంది పలికే అవకాశం ఉంది ఏప్రిల్ 8వ తారీఖున ఉగాది సందర్భంగా. ఆల్రెడీ మనకు ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు 18 నుంచి 57 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి 2500 రూపాయలను ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు దానికి సంబంధించి ఇంకా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల దృష్ట్యా మహిళలందరికీ 2500 రూపాయలను ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మొదటి శుభవార్తగా చెప్పుకోవచ్చు. రెండవ శుభవార్త వచ్చేసి ప్రతి ఒక్క ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఈ నెల 8 నుంచి నిధులను రిలీజ్ చేసే అవకాశం అయితే ప్రభుత్వం కనిపిస్తోంది. నియోజకవర్గానికి 3250 ఇండ్ల చొప్పున 17,750 కోట్లని బడ్జెట్ లో ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి 8వ తారీఖు నుంచి 2500 రూపాయలతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుంది. అదేవిధంగా మూడవ శుభవార్త, రైతు రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి 19,500 కోట్లని మనకు వ్యవసాయ శాఖకు ప్రకటించిన దాంట్లో కొద్ది మొత్తంలో 2019 నుంచి 21కి రైతు రుణమాఫీ చేసే అవకాశం ఉంది. 2019 నుంచి 21 మధ్యలో ఎవరెవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ మొదటి దఫాగా రైతు రుణమాఫీ చేసే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ ఉగాది సందర్భంగా ప్రజలందరికీ ప్రభుత్వం తీపి కబురు చెప్పబోయే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే ఉంది. వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.